వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పల్నాడులో అనిల్ కుమార్ పర్యటన. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి. క్రోసూలులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన పిల్లా విజయ్ కుమార్, అవనపు విజయ్, అప్పారావు మరియు వారితో పాటు సుమారు 5,000 మంది కార్యకర్తలు, పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్, గజపతిరాజు, కిమిడి కళా వెంకట్రావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, డాక్టర్ కొండాపల్లి అప్పలనాయుడు, బేబీ నైనా, కర్రోతు బంగారాజు మరియు రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు సమక్షంలో తెదేపాలో చేరడం జరిగింది. ఎవరికి రావు, మీకు కూడా రాదు. దయచేసి అందరిని గౌరవించడం నేర్చుకో. మీ గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, మీ పాలసీస్ మాకు నచ్చవ, మీ విషయము మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం. మేము ఏదో వారి మెరీగో రౌండ్ గా కాదు, ఒకరోజు టోపీ వేసుకుని, ఇంకో రోజు అద్దెకి ఏనుగు తెచ్చి, ఇంకో రోజు చెయ్యి చూపించి, ఏంటి భాష అంతా. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు రేపు జరిగే ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరిది అభివృద్ధి పాలనో, ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు. జగన్ సిద్ధమని సభలు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్. ఓటమి భయంతో ఎమ్మెల్యే బదిలీలు, ఓటర్ లిస్టులు తారుమారు చేశారు. ఏ ఊరికెళ్లినా వైసీపీ పాలనలోని 5 ఏళ్ల విధ్వంసం కనిపిస్తోంది. జగన్ ఇచ్చేది గోరంతా, చెప్పేది కొండంతా. జగన్ సొంత సంక్షేమం, సొంత అభివృద్ధి తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. జగన్ మాట్లాడితే నేను పేదల మనిషిని అంటాడు, కానీ ఆయన దేశంలోనే రిచెస్ట్ సీఎం. టీడీపీ తెచ్చిన సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశారు. చంద్రబాబు పేరు చెబితే నిరుద్యోగ భృతి, టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పెట్టుబడులు, ఉద్యోగాలు, అమరావతి, పోలవరం గుర్తుకు వస్తాయి. జగన్ పేరు చెబితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాధలు, మోసాలు, దొంగ ఓట్లు, కక్ష రాజకీయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేయటం గుర్తుకు వస్తాయి. అందరికీ నమస్కారం. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు పూర్తిగా విరిగిపోతాయి. ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు సంక్షేమం చేశారో ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేశారు, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం చేశారు. అలాగే చూస్తుంటే ఈ ప్రభుత్వం ఓటర్ లిస్టులు తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కూడా. అలాగే ఎమ్మెల్యేని బదిలీ చేసి వాళ్ళు ఏదో విధంగా రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం చంద్రబాబు నాయుడు గారు పేరు అనేది ప్రజలు వింటేనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ప్రజలకి గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, అలాగే విదేశీ విద్య, అలాగే నిరుద్యోగ భృతి, అలాగే ఎన్నో కార్యక్రమాలు గుర్తొస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చురకలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెద్దమైన వానిలంగా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని స్థానిక మత్స్యకారుడు నల్లి క్రిక్ పనులు ఆగిపోయాయంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాడు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ఎందువలన ఆగాయి అంటూ ఆరా తీశారు. ఈ పని కేంద్ర పరిధిలోనే ఉందా లేక రాష్ట్ర పరిధిలో పనే అని పక్కన ఉన్న మంత్రి బుగ్గనను అడిగారు. ఆయన రాష్ట్ర పరిధిలో పని అని చెప్పడంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు 3 పార్టీలకు ఓటు వేసి గెలిపించారు మీరు, వారిని ఎందుకు నిలదీయడం లేదని మత్స్యకారుల్ని ప్రశ్నించారు. అదే సమయంలో పక్కన ఉన్న స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు ఆర్థిక మంత్రి బుగ్గన తడబడ్డారు. పనులకు సంబంధించి రీఎస్టిమేషన్ వేస్తున్నామని ఎమ్మెల్యే ప్రసాద్ రాజు సమాధానం ఇవ్వడంతో ఎన్ని రోజులు పడుతుందంటూ ప్రశ్నించారు. Everyone in the scheme will have to be given a house. Saturation is what we want. I want a list of మన గ్రామంలో ఇల్లు లేకుండా ఇల్లు కావాలని కంట్లమంటూ నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు. ఇక్కడ ఏడుస్తూ చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు?
మీరందరూ లిస్ట్ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఈ నెల ఫిబ్రవరి, ఇవాళ 20 తారీఖు, 28వ తారీఖు లోపల ఈ సంవత్సరం 29 కూడా ఉంది. నేను ఆ 29ని తీసుకోవట్లేదు, ఎందుకంటే 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. 28వ తారీఖు లోపల కలెక్టర్ గారి చేతిలో మీరు పెట్టేయండి. మీ ఎమ్మెల్యే గారి ద్వారా ఇస్తారు, ఇక్కడ మా పార్టీ నాయకులు వచ్చారు ఆయన ద్వారా ఇస్తారు, డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గర వెళ్తారు, లేదు మీ సర్పంచ్ గారి ద్వారా వెళ్తారు, నాకు తెలియదు. మొత్తం ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళ లిస్ట్ కలెక్టర్ గారికి వెళ్ళాలి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మెదుగులపుట్టి గ్రామంలో గమ్మత్తైన ఘటన చోటు చేసుకుంది. వేసవి ఛాయలు అలుముకుంటున్న తరుణంలో దండోరా వేసి అందరూ కలిసి చెరువులో చేపలు పట్టారు. ఊర చెరువులో చేపలు పట్టిన కొందరు గ్రామస్తులు సమానంగా వాటాలు వేసుకుని గ్రామంలో ఉన్న 108 ఇళ్లకు చేపలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. పండు ముసలులు ఉన్న ఇంటితో సహా ప్రతి ఇంటికి ప్రేమపూర్వకంగా చేపల వాటాను పంచిపెట్టారు. ఊరంతా చేపల కూర వండుకొని సంతోషంగా ఆరగించారు. అయితే గ్రామంలో ఉన్న చెరువును పశువులు తాగడానికి, పంటలు పండించడానికి, సామూహిక స్నానానికి వాడుకునేవారని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారంగా చేపలు పట్టడానికి వచ్చినా రాకపోయినా అందరూ కలిసి 118 వంతులు సమానంగా వేసుకున్నారు. ప్రతి ఇంటికి చేపలు కానుకగా ఇచ్చి తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అందరి అభిప్రాయాలను గౌరవించి పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్న మోదుగులపుట్టి గ్రామం ముందు వరుసలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడిలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అడుగడుగున మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. అడుగడుగున మహిళలు, యువకులు నీరాజనాలు పలికారు. అడుగడుగున మహిళలు పూల వర్షం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జగన్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. 2 నెలల్లో జగన్ ప్రభుత్వం రాష్ట్రం నుండి కనుమరుగవుతోందని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదంటూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చంద్రన్న బాటల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులతో అభివృద్ధి పరిచామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి నవరత్నాల పేరిట మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో పెట్టిన మహాగణుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా కనీవిని వెరగదు. ఇసుక దోపిడీ, సారాదార దోపిడీ, ఆఖరికి ఇళ్ల పట్టాలు పేదవాడి పట్టా ఇచ్చి కూడా పట్టాలు అమ్ముకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనీవిని వెరిగిన విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాట వాస్తవము. చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సకల శాఖ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తున్నాం, సవాలు విసురుతున్నాం. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదనే మాట మీరు మాట్లాడుతున్నారు. రండి, ఒక్క రోడ్డు వేసారు, ఆ గొంతులు కూడా పూడ్చలేని మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈవేళ డంకాపదంగా చెప్తా ఉన్నాం. మోసపూరిత ప్రభుత్వం, ఆపద్దాల ప్రభుత్వం ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమా అని చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా నిజం నమ్మండి అని చెప్పారు. ఈవేళ మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేసాం. ఎంజీ రోడ్లో ట్యాగ్ బండ్ పక్కన ఉన్న 60 లక్షల నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని, ఫౌంటైన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వినుకొండ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనిల్ కుమార్ మాట్లాడారు. ఒక్కడి మీదకి కట్టుకొని 5 మంది కలిసి యుద్ధం చేస్తున్నారు అంటే వాళ్ళు మగాళ్ళని అడుగుతా ఉన్నా. ఒక్క పక్క జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఎదిరించలేక ఓడగట్టలేక 40 సంవత్సరాల చరిత్రని ఒక ఆయన, సినిమా యాక్టర్ అని ఒక ఆయన, ఈయన చాలదని చెప్పి హైకమాండ్ కి పోయి బీజేపీని తెచ్చుకుంటా ఉన్నారు. ఇది కాక లోపాయికారి ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుటుంబంలో నుంచే ఒకరిని తీసుకొస్తా ఉన్నారు. అరే ఇంత మంది కట్టగట్టుకొని ఒక్కడిని కొట్టాలని వస్తా ఉన్నారు మీరు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా వజ్ర అవార్డులతో పాటు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడారు. ఎక్కడో తక్కువ మంది కొంత అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. ప్రతి వాలంటీర్కి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు దాన్ని రుణం తీసుకునే అవకాశం చేశారు. ఆరోగ్యశ్రీ కూడా ఇన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. స్కూల్స్ డెవలప్మెంట్లు మన నియోజకవర్గంలో సుమారు 82 కోట్ల రూపాయలు పెట్టి ఈ నియోజకవర్గంలో స్కూల్స్ అన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి గతంలో కనీసం మీరు మీ ప్రభుత్వంలో ఒక 5 కోట్లు ఎక్కడన్నా ఒక హాస్పిటల్ ఒకటంటే ఒకటి 1 కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టేదే అడగండి. గత 5 సంవత్సరాల్లో దేనికైనా సరే రోడ్లు, ఏ లింక్ రోడ్ అయినా సరే, ఏ ఊరు నుంచి ఏ ఊరికి లింక్ రోడ్ వేయలేదని చెప్పండి. అన్ని లింక్ రోడ్లు కూడా మొత్తం వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఎట్లాంటి కరోనా పరిస్థితుల్లో కూడా తప్పకుండా మాట తప్పకుండా ఆయన ఎన్ని బదులు పడాడో తెలియదు ఎవరికి. కానీ అక్కడి అకౌంట్లోకి అమౌంట్ కొట్టి మరి అన్నమాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి కృతజ్ఞతా భావంతో వ్యవస్థలను గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని వెనుగండ్ల రాము అన్నారు. సిద్ధం సభలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రజ్యోతి ప్రతినిధి కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు. మీరు చేసే తప్పులు, అరాచకాలను ఎత్తి చూపడమేనా మీడియా చేసిన పాపమని అన్నారు. తమ సభలకు వస్తే జర్నలిస్టులను కొడతాం, యాజమాన్యాలను చంపేస్తామనడం నియంత్రణ పాలనలో కూడా జరగలేదని, ఎమ్మెల్యేగా ఎలాగో పనికిరాని కొడాలి నాని కనీసం మనిషిగా ఆయన ప్రవర్తించాలని అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు చూస్తుంటే ప్లాన్ ప్రకారంగానే దాడి జరిగినట్లుగా అర్థమవుతోందని అన్నారు. ఈరోజు ఇక్కడ 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది. ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు, మీకు తప్పకుండా మిమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా టిడ్కో ఇళ్ళ గురించి కానీ చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. టిడ్కో ఇళ్ళు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వెనక్కోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్పేసి చెప్పడం అవుతుంది. ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా? మీరు చేసే అరాచకాలు ఎవరు చెప్పకూడదా? ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు తీసుకోకూడదా? ఇలాంటి దౌర్భాగ్యం నియంతృత్వం బాగా కనపడతా ఉంది. సరే ఏదో కుర్రాళ్ళు ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు, ఇది ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా పనికిమాలిన ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఇక్కడ వీటి గురించి కానీ మాట్లాడు కానీ
దేశంలో జరిగే అన్నీ నీకు కావాలి. ఆడ కొట్టిన వాళ్ళని నీకు రెచ్చగొడతా, మేము వస్తే కొడతాం, ఎవరినైనా కొడతాం. జర్నలిస్టులు కొడతా అన్న వాళ్ళు మీరే మనుషులే బాబు. మీకు అంత సత్తా ఉంటే ఇక్కడికి వచ్చి నలుగురు జనాలు తిరిగి వాళ్ళే కొడతారు నేను. కాకినాడలో క్రేజీ బ్యూటీ శ్రీలీల సందడి చేశారు. కాకినాడలో ఓ ప్రముఖ నెరు షోరూమ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అభిమానులతో సందడి చేశారు. హలో కాకినాడ ఎలా ఉన్నారు అంటూ హీరోయిన్ శ్రీలీల పలకరించారు. చిన్నపాటి స్టెప్పులతో శ్రీలీల అభిమానుల హృదయాల్లో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా ఫస్ట్ టైం కాకినాడకి రావడం అండ్ ఇక్కడ రెస్పాన్స్, ఇక్కడ జనాలు అసలు క్రేజీ ఉంది. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఏంటండి సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఓన్లీ సో ఐ థింక్ విత్ దట్ యూఫోరియా అండ్ ఎనర్జెటిక్. And my Neerus kuda, this is what we like, this is how we are, we like that kind of energy. So we're back again with more collection, inka manchi collections. And chaala mandiki Neerus anna ventane just oka selected crowd e eskochu anukuntaru, but it's accessible to everyone. Anduke Kakinada lanti place kochi kuda oka city collection istunaru. సో ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసే బదులు ఇక్కడే ఒక నీరూస్ ఉండడం వల్ల ఇట్ మేక్స్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. సో అందరు రండి. వెడ్డింగ్ సీజన్స్ అయినా, పండుగలైనా, ఆల్ డిఫరెంట్ ఫ్యాషన్ క్లోదింగ్. ఇవాళ నేను వేసుకుంటున్న చీర కూడా నీరూస్ నుంచే. నా అపియరెన్సెస్లో కూడా నేను నీరూస్ వేసుకుంటూ ఉంటా. సో డిఫరెంట్ వెరైటీ ఉంటుంది, రైట్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు లెహెంగాస్ టు ఇండో వెస్టర్న్. ఐ థింక్ అందరూ వచ్చి ఈ స్టోర్కి వచ్చి కలెక్షన్ చూడాలి. అండ్ ఐఎమ్ విషింగ్ us all the very best. I think our team and more, but I think it's a beautiful initiative that we're going deeper into Andhra roots. So మొన్నే మేము చాలా రీసెంట్ గా ఇంకో స్టోర్ లాంచ్ చేసాము. అక్కడ కూడా ఐ థింక్ దర్ సీపింగ్ ఇన్ టు సౌత్. మన రూటెడ్ ఏరియాస్ లో రాజమండ్రిలో ఓపెన్ చేసాము, ఇప్పుడు కాకినాడలో. సో నెక్స్ట్ ఇస్ నెల్లూరు. సో మన కోసం వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ ఆల్సో మనం కూడా సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్టోర్కి అందరూ రావాలి. థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ఛాలెంజ్ లా సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారు. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్లు చేస్తున్నారు. భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా అని అన్నారు. డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలని అన్నారు. ఎవరు సీఎంగా ఉండాలో జగన్, చంద్రబాబు కాదుగా నిర్ణయించేది, ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా అని అన్నారు. నేను సిద్ధమంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? ఆ పార్టీకు పార్లమెంటు, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్లు చేయాలని అన్నారు. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి, మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి,
ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరుగానే ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే తిరుమల శ్రీవారిని టాక్సీ వాళ్ళ తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ వెలుపల పలువురు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగారు. ఒక్కసారి టెంపుల్ ఫోటో తీసుకో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకు చేరాడు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆయన సీఎంని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ తనకు అన్ని రకాల అండగా ఉందని, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ అని అన్నారు. ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచే పోటీ చేస్తారు. వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చానని అన్నారు. 2019లో ఏ విధంగా ఓ ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యమని జోష్యం చెప్పారు. 2 నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చిందని, పేదలకు మంచి జరగకూడదనే విపక్షాల ప్రయత్నమని అన్నారు. విపక్షాల ప్రయత్నం ఫలించకూడదని తిరిగి వైసీపీలో చేరానని అన్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తానని అన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్ గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలన కావాలని రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం 6 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాపాలన కావాలని ప్రజలు ఏదైతే ఆక్షించి కోరుకొని 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల దీవెనలతో, శ్రీనివాసుడి ఆశీస్సులతో, భద్రాద్రి రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఎన్నికల్లో అభయ హస్తము ద్వారా తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు అందరం చేపట్టి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది. శ్రీనివాసుని కూడా అదే కోరుకున్నాం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఈ హామీలతో పాటు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండే విధంగా ఆ స్వామివారు దీవించాలని, వారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాస స్వామిని కోరుకొని ప్రజాప్రభుత్వం చల్లగా ఉండే విధంగా దీవించాలని వారిని కోరుకోవడం జరిగింది. పత్రికా విలేకరిపై దాడి దారుణం, అమానుషం. రాప్తాడులో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆత్మకూరు డివిజన్ పరిధిలో అన్ని పత్రికా మరియు ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్, మీడియా మిత్రులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీడియా మిత్రులు పురవీధులలో తిరుగుతూ మానవహారం చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధి అయిన జర్నలిస్టులపై దాడి చేయటం దారుణం, అమానుషమని పలువురు పత్రికా విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హేయమైన చర్యలు ఈ ప్రభుత్వంలోని మరి ఏ ఇతర నాయకులు చేయటం పునరావృతమైతే అది ఎంతటి ప్రభుత్వమైనా గద్దెదించడానికి మీరు అనుకుంటున్న ఫోటో, వీడియో, పెన్ను పనిచేస్తాయని, మమ్ములను చులకనగా చూడటం సరికాదని, దాని పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని పత్రికా ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొనడం జరిగింది. తదనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆత్మకూరు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి ఈ దాడిని ఖండిస్తూ ఏక తీర్మానం చేశాము. గతంలో కూడా ఇటువంటి సంఘటనలప్పుడు ఆత్మకూరు జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా పోరాడి ఇటువంటి దాడులని నిరసన చేస్తూ ర్యాలీలు నిర్వహించాము. అందులో భాగంగానే ఈరోజు కూడా నిరసన ర్యాలీ చేపట్టి ఆత్మకూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో అతను ఎందుకు ఏం చేశాడని కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా అదేదో తప్పు చేసినట్టుగా దాడి చేయడం చాలా బాధాకరం, సిగ్గుచేటు కూడా. ఏదన్నా రైల్లో దొంగతనం చేస్తున్నాడా,
లేదా ఏదైనా పిల్లకాయలు ఎత్తుకొని పోతున్నాడు అన్నప్పుడు ఎవరు తలా చేస్తారు. అక్కడ ఎందుకు కొడుతున్నామో కూడా తెలియకుండా ఆ విధంగా కొట్టడం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మేము భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆత్మకూరు జర్నలిస్టుల తరఫున ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ముఖ్యమంత్రి గారు జరిగిన సభలో కాబట్టి ముఖ్యమంత్రి పూర్తిగా దీన్ని బాధ్యత వహిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడులో అనిల్ కుమార్ పర్యటన, ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి. క్రోసూలులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.